హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చికెన్ లెగ్స్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈ వీడియో ద్వారా. చూసారా, ఇదైతే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే లెగ్స్ తీసేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, లెమన్ అండి, అవి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట ఇలా శుభ్రం చేసి యాడ్ చేసేసుకున్నాను. చూసారా, వీటికి మంచి టేస్ట్ వస్తుందండి లెగ్ పీసెస్కి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఒక 3 తీసుకున్నాను. వీటిని మెత్తగా ఇలా పేస్ట్ చేసేసి మనం ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న ఈ లెగ్ పీసెస్లకి ఈ పేస్ట్ మొత్తాన్ని మనం నీట్గా పట్టించేద్దామండి. సో ఇందులో రుచికి సరిపడినటువంటి సాల్ట్ని కూడా యాడ్ చేసేసాను. ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెమన్ అండి, ఒకటి తీసుకొని పిండాను. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసి ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా ఈ పీసెస్కి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కన పెట్టేసేసుకుందామండి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ అనేది నేను యాడ్ చేసేస్తున్నానండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాన్ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా చక్కగా కలుపుతూ వేయించేసుకుందామండి. సో చూడండి, నేనైతే కలుపుతూ వేయించుకుంటున్నాను. ఇది వేగేటప్పుడే స్మెల్ చాలా బాగా వస్తుంది కదండి. టేస్ట్ కూడా ఇలా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ పొడవుగా కట్ చేసింది ఒకటి యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా లైట్గా వేగితే ఆనియన్స్ సరిపోతుందండి. నెక్స్ట్ మనం ముందుగానే ఈ లెగ్ పీసులు పక్కన పెట్టాం కదా, సో వాటిని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. హీట్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసేసుకోండి. చూడండి, నెక్స్ట్ అయితే ఒక్కసారి అయితే ఈ పీసెస్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేయించుకున్నాం కదా, సో వాటిని పట్టించేసి నెక్స్ట్ చూసారా, ఇవి ఈ విధంగానే మనం హీట్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని మూతతో క్లోజ్ చేసి ఇవి ప్రాపర్గా కుక్ అయ్యేంత వరకు ఇలా మధ్యలో టర్న్ చేసుకుంటూ మనం వేయించుకోవాలండి. ఇలా హీట్ లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ చికెన్ అనేది ప్రాపర్గా లోపలి వరకు మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో చూడండి, ఇలా టర్న్ చేసుకుంటూ మనం వేయించుకోవాలని గుర్తుంచుకోండి. చూసారా, ఇవి లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ప్రాపర్గా కుక్ అయిపోతాయి. చూడండి, మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే మనకు ఈ లెగ్ పీసులు టేస్ట్ అనేటివి చాలా బాగుంటాయి. చూడండి, ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండేటటువంటి లెగ్ పీసులు అనేటివి మనకు రెడీ అయిపోయాయండి. చక్కగా లెమన్ని పైన ఇలా పిండేసుకొని ఆనియన్స్తో నంచుకుంటూ తిన్నామంటే టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్లా కూడా చక్కగా తినేసేయచ్చండి. ఎటువంటి రెస్టారెంట్స్కి బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ లెగ్ పీసుల రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు పెట్టేసేయండి. మరోసారి కొత్త వీడియోతో